ఆ రోడ్డెక్కారంటే ఎవ్వరైనా నా దారి రహదారి అనాల్సిందే. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 14 దేశాలను, 2 ఖండాలను దాటుకుంటూ ఒక్కచోట కూడా యూటర్న్ లేకుండా, సింగిల్ మలుపు లేకుండా రై రైమని ఆ రోడ్డుపై నుంచి వెళ్ళిపోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారిగా గిన్నిస్ బుక్లోకి ఎక్కిన ఈ రోడ్డుపై వెళ్తుంటే కేవలం ప్రయాణ అనుభూతులే కాకుండా భిన్న సంస్కృతులు, వివిధ దేశాలకు సంబంధించిన సాంప్రదాయాలు పరిచయమవుతాయి. అలాగే ఎడారులు, కొన్నిసార్లు ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు, సముద్ర తీరాలు, ఇలా అనేక అందమైన దృశ్యాలు ప్రయాణికులను కట్టిపడేస్తాయి. అదేవిధంగా అనేక రకాల జంతువులను కూడా చూడొచ్చు. మరి ఇంత పెద్ద హైవే ఎక్కడుంది, దాన్ని ఎందుకు, ఎవరు నిర్మించారు, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే పాన్ అమెరికన్ హైవే హిస్టరీలోకి వెళ్లాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి పాన్ అమెరికన్ హైవే. ఇది 14 దేశాల గుండా యూటర్న్ లేకుండా సాగుతుంది. ఈ హైవే పొడవు 30,600 కిలోమీటర్లు, అంటే 19,000 మైళ్లు. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన మోటార్ వాహనాలకు అనువైన రహదారిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. ఈ రహదారి అలాస్కాలోని ఫ్రుడ్హో బే నుంచి ప్రారంభమవుతుంది. ఆర్కిటిక్ సముద్రం సమీపంలో ఇది ఉంటుంది. అర్జెంటీనాలోని ఉషుయాయా సమీపంలో పాన్ అమెరికన్ హైవే ఎండింగ్ పాయింట్. దీంతో దీన్ని ప్రపంచం చివర అని కూడా పిలుస్తారు. ఈ రహదారి ఒకే దిశలో సాగే అత్యంత పొడవైన రహదారి. ఇందులో యూటర్న్లు, మలుపులు లేకుండా వేల కిలోమీటర్ల పాటు ప్రయాణం సాగుతుంది. పాన్ అమెరికన్ హైవే ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలో 14 దేశాల గుండా వెళ్తుంది. కెనడా, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, ఎల్ సాల్వడార్, హోండురాస్, నికరాగువా, కోస్టారికా, పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరు, చిలీ, అర్జెంటీనా దేశాల గుండా ఈ రహదారి ఉంటుంది. ఈ దేశాలు ఒక్కొక్కటి ఈ రహదారి నిర్మాణం, నిర్వహణలో తమ వంతు బాధ్యతలు చేపట్టాయి. 1920లలో అమెరికా ఖండాల మధ్య పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, దీర్ఘ దూర ప్రయాణాలను సులభతరం చేయడం, అమెరికన్ కార్ల తయారీ విక్రయాలను పెంచడం లక్ష్యంగా ఈ రహదారిని నిర్మించాలని అనుకోవడం జరిగింది. 1937లో 14 దేశాలు పాన్ అమెరికన్ హైవే కన్వెన్షన్పై సంతకాలు చేశాయి. దీని ద్వారా ఉత్తర, దక్షిణ అమెరికాలను ఒక నిరంతర రహదారి ద్వారా కలపాలని నిర్ణయించాయి. 1960 నాటి ఈ రహదారి దాదాపు పూర్తయింది. అయితే పనామా, కొలంబియా మధ్య సుమారు 60 మైళ్ల విస్తీర్ణంలో ఉన్న దట్టమైన రెయిన్ ఫారెస్టులో భాగంగా రహదారి నిర్మాణం మాత్రం జరగలేదు. ఈ భాగాన్ని దాటడానికి ప్రయాణికులు ఫెర్రీలు లేదా ఇతర వాహనాలు ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక రోజుకు 500 మీటర్లు ప్రయాణిస్తే కానీ ఈ రహదారి మొత్తాన్ని దాటడానికి సుమారు 60 రోజులు పడుతుంది. ఆర్కిటిక్ మంచు నుండి ఉష్ణమండల వర్షాల వరకు విభిన్న వాతావరణ పరిస్థితులుంటాయి. 14 దేశాల్లో వివిధ భాషలు, సంస్కృతులు ప్రయాణికులను పలకరిస్తాయి. ఈ సుదీర్ఘ హైవేపై ప్రయాణించడమంటే అంతా ఈజీ కాదు. రోడ్డుపై ప్రయాణం మొత్తం ఎంతో జాలీగా ఉంటుందనుకుంటే పొరపాటే. కొన్ని చోట్ల ఎత్తైన కొండలు, ఇంకొన్ని ప్రాంతాల్లో అడవులు కనిపిస్తాయి. అలాగే వందలాది కిలోమీటర్ల వరకు ఎలాంటి సదుపాయాలు లేకుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక ఆండీస్ పర్వతాల్లో ప్రయాణించే సమయంలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రిమోట్ ప్రాంతంలో ఇంధనం, ఆహారం, నీటి సరఫరా సమస్యలు కూడా ఉంటాయి. అయితే ఈ పాన్ అమెరికన్ హైవే పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తుంది, వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది, 14 దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేస్తుంది. దీంతో పాన్ అమెరికన్ హైవే కేవలం ఒక రహదారి మాత్రమే కాదు, ఇది ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలను కలిపే సాంస్కృతిక, ఆర్థిక సాహసోపేతమైన కారిడార్.